ఆయన సామర్థ్యం నాకు తెలుసు. నా పిల్లలు ఉన్నారు. నాయనా వెళ్ళి వాక్యం చెప్పురా, చెప్పు నాయనా, నేను 2వ మెసేజ్కి వెళ్తాను రా, కొంచెం ఉదయం నాకు కొంచెం అసౌకర్యంగా ఉంది, వెళ్ళి చెప్పు నాయనా అన్నాను అనుకో. వెళ్తానికి బయలుదేరుతాడు. వాని సామర్థ్యం ఎంతో, వాని జ్ఞానం ఎంతో, వాని అనుభవం ఎంతో నాకు తెలీదా? నాకు తెలియదా? తెలిసి ఎట్ట పంపుతా చెప్పనా? వాణ్ణి బట్టి కాదు నాకు ధైర్యం, నా యేసును బట్టి. వాణ్ణి పంపి నేనేం అడుగుతాను తెలుసా నా ప్రభుని? వాణ్ణి బట్టి కాదయ్యా, వాణ్ణి బట్టి ప్రజలకు న్యాయం జరిగిద్దని నేను పంపలా. నా దేవుడవు నువ్వు ఉన్నావని, నువ్వు నిలబెడతావని, వాడుకుంటావనే ధైర్యంతో నేను నిన్ను నమ్ముతున్నా. నిన్ను బట్టి ధైర్యం కలిగి ఉన్నా, వాడుకో బిడ్డని అని వదులుతా. వాడుకుంటాడు దేవుడు. మా అబ్బాయి పనోడు, మా అమ్మాయి పనిగెత్తా అనుకోను. అబ్బాయి పనోడు అయినా కాకపోయినా, అమ్మాయి పనిగెత్తైనా కాకపోయినా, నా దేవుడు పనోడు. ఈరోజు నీ బిడ్డల గురించి కూడా నువ్వు అనుకోవాల్సిందే. నీ బిడ్డలు బలహీనలే కావచ్చు, నీ కుమార్తె బలహీనరాలే కావచ్చు, నీ కుమారుడు బలహీనుడే కావచ్చు. వారిని ఎవరి చేతికి అప్పగించావో ఆయన బలవంతుడు. వాళ్ళని బట్టి కాదు నీ ధైర్యం, వారి విషయంలో దేవుని బట్టి ధైర్యం. ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? అవుతారా నీ పిల్లలు ప్రయోజకులు? ఏమవుతారో ఏమో, ప్రయోజకులు అల్లాడుతున్నారు దుర్మార్గులు. ఎందుకు గన్నానా అనిపిస్తుందా? ఓకే, అట్లనే అనిపించిద్ది. కన్న తల్లిదండ్రులందరికీ ఏదో ఒక ఘట్టంలో పిల్లలు అంతే అనిపిస్తారు. అలా అనిపించకపోతే అసలు వాళ్ళు పిల్లలే కాదు. పిల్లలు అంటేనే జిలాకులు. దేవుని అలే, మన బ్లంట్ భాషలో చెప్పాలంటే జిలాకులు. వాళ్ళు అలా జిలాకుల్లాగా ఉండకపోతే వైద్య పరీక్షలు నిర్వహించాల్సి వచ్చింది. ఎందుకు? వాడు ఏదో ఒక కొంటి చేష్టలు చేయకుండా, కదలకుండా మెల్లకుండా బిగుసుకొని ఉన్నాడంటే వాడు ఏదో పేషెంట్ అయ్యాడని అర్థం. హెల్త్ బాగలేనోడే కదండి రే బాబు అంటే అనేది. వాడు హెల్తీగా ఉన్నాడు అని ఉండమన్న సాడు ఉంటాడా? కాబట్టి తెలుసు. అయితే ఒక్కటే, వారు ఎలాంటి వాళ్ళైనా మోకాళ్ళుని వారిని ఎవరి చేతికి అప్పచెప్పావో ఆయన సమర్థుడు. నేను ఆయన చేతికి అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగల సమర్థుడు. అంతే. ఏ రోజు వరకు? ఆ రోజు వరకు ధైర్యం ఉండాలి. నేను నమ్మిన వాణిని. ఏమమ్మా, ఏది నీ పిల్లల గురించి ఏం చింత లేదా నీకు? ఏంది అట్లా? ఏం చేసేద్దమ్మా, నా కర్మ అనకూడదు. ఇప్పుడు అలా ఉన్నారమ్మా బలహీనులుగా. వాళ్ళని ప్రభు చేతికి అప్పచెప్తున్నా రోజు. నాకు ఓ నమ్మకం ఉందమ్మా, ఆయన్ని బట్టి ధైర్యం ఉంది. ఈరోజు నువ్వు ఏందమ్మా అన్నావు కదా, వాళ్ళనే నా దేవుడు రేపు గొప్ప వాళ్ళని చేస్తాడు, నిలబెడతాడు. ఆమేన్. వాళ్ళన్న మాట జరగదు, నువ్వు పలికిన మాట. ఎవరిని బట్టి పలికావు? కొంతమంది దేవుణ్ణి బట్టి పలకరు, యేసును బట్టి పలకరు. నవ్వండమ్మా నవ్వండి, నవ్విన ఆపసేనే. నవ్వితే పండిద్దా? ఎవరు చెప్పారు? నవ్విన ఆపసేనే పండిద్ది. నేను చెప్తున్నా. ఎవరిని బట్టి అంటున్నావు? లోక సామెతను బట్టి అంటున్నావా? అది లోకస్తులు అనే మాట. నువ్వు ఎవరిని బట్టి అంటావు తెలుసా? చెప్పరాదు పెద్దగా, ఇంకోసారి చెప్పరాదు. ఏమంటావు ఆయన్ని బట్టి? మీరు నవ్వుతున్నారు కదా,
నా యేసయ్య ఉన్నాడు, ఆయన్ని బట్టి నాకు ధైర్యం ఉంది. మీరందరూ అదే బిడ్డలను చూసి సిగ్గుపడే రోజు వచ్చింది. చేస్తాడు నా దేవుడు. ప్రతి పరిస్థితిని బట్టి నువ్వు ఇలానే అనొచ్చు. అప్పులు, అవమానాలు. రే ఎందుకు బతుకుతున్నావురా? రైలు కింద తలబెట్టి సస్తే పోయిద్దిగా, లేకపోతే నువ్వు ఉరేసుకుంటే పోయిద్ది కదరా, నువ్వు ఎందుకురా సావుక? ఎందుకురా ఇంత నీచంగా మాట్లాడతా, ఇంత దరిద్రంగా అవసరం అంటరా? ఎందుకు నువ్వు బతకటం? ఆ మందు దాగి సావరాదు, సలహాలు ఇస్తారు, సావమని చెప్తారు ముఖం మీదనే. ఎందుకు బతకటం అవసరమా నువ్వు? ఛీ! ఇలా అన్నప్పుడు మనసు కృంగిపోయింది, కలత చెందిద్ది, నిజంగా సస్తే పోయిద్ది కదా అనిపిస్తుంది. అలా అనిపిస్తుంది అంటే వెంటనే దెయ్యం ఎంటర్ అయితే. నువ్వు అనాల్సింది అది కాదు. అనండి, ఇంకా అనండి, ఇవన్నీ నా ప్రభు విన్నాడు. నేను ఎందుకు ఈ పరిస్థితికి వచ్చానో, నేను ఎందుకు ఇన్ని బాధలు పడ్డాను, నేను ఎందుకు ఇన్ని అప్పులు అయ్యానో, నేను చేసింది ఏందో కూడా నాకు తెలుసు, నా దేవుడికి తెలుసు. ఎరగని స్థితిలో మీరు తలా ఒక మాట అంటున్నారు. వాళ్ళు వచ్చి ఒక మాట, వీళ్ళు వచ్చి ఒక మాట అంటుంటే, సొంత వాళ్ళు అయ్యి ఉండి కూడా ఇన్ని మాటలు వాళ్ళ చేత వీళ్ళ చేత పడటం కంటే చావరాదు అన్నారు కదా. బయట అనేవాళ్ళు అన్నారు, ఇంట్లో వాళ్ళు కూడా ఇలా అన్నారు. ఓకే, ఇవన్నీ వినాల్సిన వాడు విన్నాడు. నేను చేయాల్సిన వాడికి ప్రార్థన చేస్తా. మీరందరూ ఇలా అన్నా నాకు ఆయనను బట్టి ధైర్యం ఉంది. నాకు ఆయనను బట్టి ధైర్యము ఉంది. ఏంటి ధైర్యం? ఈరోజు ఇంత దారుణంగా అవమానాలు పొందిన నా బ్రతుకు ఇలానే జీవితం అంతా ఉండదు. ఎందుకంటే ఇవన్నీ నా దేవుడు విన్నాడు, చూస్తున్నాడు. వీటన్నిటికీ వ్యతిరేకమైన పరిస్థితులు నా కోసం ఏర్పరుస్తున్నాడు. నా తల ఎత్తుతాడు. ఇదేదో నన్ను బట్టో, లేదా నేను ఎవడో ఒక మనిషిని ఆధారం చేసుకొని ఆ మనిషిని బట్టో చెప్పట్లా. నాకు ఒక పెద్ద ఆయన తెలుసు, బాగా సౌండ్, ఆయన బట్టి నాకు ధైర్యం ఉందని చెప్పట్లా. ఏ మనుషుని ఆధారం చేసుకొని నీ మొక్క చెప్పట్లా. నా దేవుడు, జీవం గల దేవుడిని ఆధారం చేసుకొని ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నా, ఆయనను బట్టి ఈ మాట మాట్లాడుతున్నా. ఈరోజు సిగ్గు, అవమానం పొందుతున్న నాకు ఘనతను, ఆనందాన్ని ఇవ్వగల సమర్థుడు నా దేవుడు. ఆ రోజు ఖచ్చితంగా వచ్చిద్ది. అదే నా ధైర్యం, నా దేవుణ్ణి బట్టి. నిన్ను బట్టి నీకు అవసరం లేదు, నిన్ను బట్టి నీకు లేదు, నీ వాళ్ళని బట్టి కూడా లేదు. ఉందా? ఉంటే చెప్పు. నిన్ను బట్టి లేదు, నీ వాళ్ళని బట్టి లేదు. మరి ఎవరిని బట్టి ఉంది? నీ పిల్లల విషయంలో, నీ సొంత విషయాల్లో, నీ ఆత్మీయత విషయంలో, ప్రతి సంగతిలో నువ్వు ఈ ముక్కను గుర్తుపెట్టుకో. ఆఖరికి నీ సంపద, నీ భూపంట, నీ పశు సంపద, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, సమస్త విషయాలు, భౌతికమైన వాటి అన్నిట, నీ జాబ్ సెర్చింగ్, లేకపోతే నీ చదువు, ప్రతిదీ. పిల్లలు లేరు, సైన్స్ ప్రకారం అవకాశం లేదన్నారు, డాక్టర్లు చెప్పేశారు, పుట్టర కష్టం అమ్మ అన్నారు. ఇంకా వైద్యులను బట్టి ఆ మాటతో నువ్వు స్థిరపడిపోతావా? నువ్వు అనాలి, మిమ్మల్ని బట్టి నాకైతే ఈ పరిస్థితి, కానీ దేవుని బట్టి నాకు ధైర్యం ఉంది. ఇదైతే మీకు అసాధ్యం, నా క్రీస్తుని బట్టి నాకు ధైర్యం ఉంది, ఆయనకు సమస్తమో సాధ్యం. 90 ఏళ్ళ ముసలామిని, అసలు స్త్రీ ధర్మం ఉడిగిపోయిన ఆమెని బిడ్డకు తల్లిగా చేయగలిగాడు నా దేవుడు. స్తన్యమిచ్చు తల్లిగా శారమ్మని చేసిన నా దేవుడు నన్ను చేయడా? గొడ్రాలు అని నెపం పొంది అవమానం పాలైన హన్నాను దీవించే శామ్యూల్ని ఇచ్చాడే. నాకివ్వడా? నా ప్రభువును బట్టి నాకు ధైర్యం ఉంది. ఇలా ఇక నువ్వు ఏ విషయాన్నైనా సరే చెప్పొచ్చు. సేవ చేసే సేవకుడు అయితే నీ పరిచర్య విషయంలో కూడా, నేనైతే బలహీనుండి కానీ నా ప్రభువును బట్టి నాకు ధైర్యం ఉంది. గొప్ప పరిచర్య, అనేక ఆత్మల్ని నా ద్వారా దేవుడు రక్షిస్తాడన్న ధైర్యం నాకు ఎవరిని బట్టి ఉంది? నా ప్రభువును బట్టి ఉంది.
నా రోగము నుండి స్వస్థత, నా బలహీనతల్లోంచి విడుదల, నా వ్యాధి నుండి విడుదల. ఏ మనుషుని బట్టి నాకు ధైర్యం లేదు, ఆయనను బట్టి నీకు ధైర్యము గలదా? ప్రార్థనలు చేశావా? ఆయన బట్టే ధైర్యం. జవాబు నాకుంది బోల్డ్ అంతా ఆలోచన. తెలుగు 2 రాష్ట్రాలలో పరభాష కలిగిన ప్రాంతాల్లో కూడా సత్య సంబంధమైన సంఘాలు కట్టాలన్నా, అంటే ఇతర రాష్ట్రాల్లో కూడా సత్య సంబంధమైన సంఘాలు కట్టాలన్న ఆశ నాకుంది. ఏడిచావు, తెలుగే సరిగా రాదు, వెధవాయ్ నువ్వు వేరే భాషలో కడతావా అని మీరంటే నేనేం ఫీల్ అవ్వను అనుకోండి. ఏడిచారు అంట, నేను ఏడిచారు అనుకోండి, నాకేం ఇబ్బంది లేదు అంట అని మీరు అందరూ అనుకోండి. అంటారా? అనండి, నేనేం ఫీల్ కాను. ఎందుకంటే నా దగ్గర ఆ సామర్థ్యం ఉంది. నేను పనుడిని, నేను కడతానని చెప్పట్లా. నేను బలహీనున్నే, నేను తెలివి తక్కువ దద్దమ్మనే. కానీ నా చెయ్యి పట్టుకున్నోడు సామాన్యుడు కాదు. నాకు తోడై ఉన్నోడు తక్కువడు కాదు. నన్ను నడిపిస్తున్నాడు అసమాన ధీరుడు, ఏదైనా చేయించగల సమర్థుడు. అది నా అర్థము. ఎంత పెద్ద పనికైనా సాహసం చేయటానికి కారణం ఏంటో తెలుసా? ఆయనే. లేకపోతే నేను చేసిన పనులు దేవుడి కృపను బట్టి ఆ ప్రారంభంలోనే నా ద్వారా దేవుడు నేను చేసినవి కాదు, ఆయన చేసిన పనులు మామూలుగా కాదు. ఈ చెంచాగాడిని అడ్డం పెట్టుకొని